తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో అనుమతులు లేని తోపుడు బండ్లు, చిరు దుకాణాలను ప్రభుత్వ సిబ్బంది తొలగించడం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. చిరు వ్యాపారులకు మద్దతుగా వైసీపీ నిరసనలకు దిగింది. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ అనుకూల వ్యాపారులకు ప్రయోజనం కల్పించే ఉద్దేశంతోనే చిరు వ్యాపారుల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడాల్సిన ప్రభుత్వం వారిని రోడ్డున పడేస్తుందని ఆరోపించారు. తొలగింపుల విషయంలో పారదర్శకత పాటించకుండా రాజకీయ ప్రేరణతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధిత వ్యాపారులకు న్యాయం జరిగే వరకు వైసీపీ వారి తరపున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక ఆందోళన చేస్తున్న వైసీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూమన అభినయ్ రెడ్డితో పాటు పలువురు శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ప్రాంతంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉండటంతో నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ నిరసన పిలుపు నేపథ్యంలో అలిపిరి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.